ఏం లేదు పాపా, ఏం లేదు. దీపాలు వెలిగిస్తాండవా? లేదు, ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. కళ్ళ ముందు కనిపించట్లేదా? ఏదో అడిగినానులే పాపా. చెప్పరా, చెప్పు. ఏమైంది తనకి? అదోలా ఉన్నాడు. పాపతో చెప్పేది ఎప్పుడు, నా బాధ తప్పేది ఎప్పుడు? లోపల ఉండలేకే కదరా బయటకు వచ్చినాను. నువ్వు లోనికి పోయినావంటే నేను రాక తప్పదు కదా. వస్తాను నుండు. ఆగు. ఆగు. అరే నాన్న, రేయ్ మన మంజురా? అవునా మంజు? పద. ఎక్కడికి పోతావే? ఎన్ని రోజులు నీ వెంట పడాలి? ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఎవడ అడ్డొస్తాడో చూస్తా. ఆగు. ఎలా వదిలేస్తానే? ఇంత అందాన్ని వదిలేస్తానా? అందులోనూ అడగడానికి నీకెవరూ లేనప్పుడు నీలాంటి యాపిల్ పండుని కొరక్కుండా నాలాంటాడు ఎలా వదిలిపెడతాడు అనుకున్నావు? ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే ప్లీజ్. ప్లీజ్ నా దగ్గరికి రావద్దు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే బతకనెవరట్రా? ఒంటరిది కాబట్టి అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాంరా. ఇంకోసారి అమ్మాయి జోలికి వచ్చావంటే జీవితాంతం జైలు పాలు చేస్తాను, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావా? పోరా ఇక్కడి నుంచి, పో. ఎవడమ్మా వాడు? ఈ అర్ధరాత్రి టైంలో వాడు నీ వెంట పడ్డమేంటి? ఇదే మొదటిసారి కాదు సార్, అలాగని ఇదే చివరిసారి కూడా కాదు సార్. వాడు ఎప్పటి నుంచో నా వెంట పడుతున్నాడు సార్. అడగడానికి నాకంటూ ఎవరున్నారు సార్? లేరు కదా. అదే వాడి ధైర్యం సార్. భయపడమాకమ్మా, మేము వచ్చాం కదా. నేను
భయపడకుండా ఎలా ఉండాలి సార్? ఈ రోజు మీరు కాపాడారు, ఇలా అని నన్ను ఎన్నాళ్ళు కాపాడతారు? సమయానికి మీరు చూసుంటారు కాబట్టి వచ్చుంటారు, లేదంటే నా జీవితం వాడి చేతుల్లో నాశనం అయి ఉండేది. ఒంటరి ఆడపిల్ల కనిపిస్తే ప్రతి మగాడికి చులకనే సార్. ఒంటరిదాన్ని అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీకు మేమున్నాం. మా షాప్లో పనిచేస్తున్నావంటే నువ్వు మా అమ్మాయితో సమానమే. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. బాధ్యతలు తీసుకుంటే భద్రత వస్తుందా సార్? ఇంక నీకేం భయం లేదు, నాన్నగారు చెప్తున్నారు కదా. చూడమ్మా, ఇక మీదట నీకే కష్టం వచ్చినా మాతో చెప్పు, మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. జీవితంలో మొదటిసారి నా గురించి ఆలోచించేవాళ్ళు, నీకు మేమున్నామని చెప్పేవాళ్ళు మీరు కనిపిస్తున్నారు. మీరు నన్ను నేను ఎప్పటికీ తీర్చుకోలేను సార్. సరేమ్మా, జాగ్రత్త. మళ్ళీ ఇలాంటి వెధవలు నీ జోలికి వస్తే ఒక్క ఫోన్ చేయి చాలు. అలాగే సార్. పద అర్జున్, పదమ్మా, పద వెళ్దాం, పదమ్మా. వెళ్ళమ్మా. అర్జున్, పద వెళ్దాం. ఏంటి గిఫ్ట్ ప్యాక్? ఎవరి కోసం? ఆ, నీకే పాపా. నాకా? ఆ, ఈరోజు నా బర్త్డే ఏం కాదే. ఎంత చవేంటి? తీసి చూస్తే తెలుస్తుందిగా. నా కోసం ఎందుకు తెచ్చుంటావులే, ఎవరి కోసమో తెచ్చుంటావు. ఎవరి కోసం తెచ్చుండానో తీసి చూస్తే నీకే అర్థం అవుతుందిలే పాపా. సరే, ఏంటో చెప్పు. ఏంది ఏంది అని నన్ను అడుగుతావేంది? ఓ దూరి దీన్ని తీసి చూడొచ్చు కదా పాపా.